నమస్తే సార్. అబ్బాయిలందరూ కూడా పెళ్ళికి భయపడుతున్నారు. ఎందుకు అంటే వచ్చి ఏమన్నా తేడాలు జరిగితే ఈ మధ్య డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా పేరెంట్స్కి వేస్తున్న క్వశ్చన్, ఏంట్రా పెళ్లి చేసుకోవట్లేదు అని అంటే, ఎందుకు ఆస్తి పోగొట్టుకోవడానికా లేకపోతే నా శాలరీ సగం దానికి పెట్టడానికా అనేది అతని వ్యూ. అమ్మాయిలు ఏమంటారు, నేను ఇంత చదువుకొని వాడికి కోట్లు ఖర్చు పెట్టి వాడికి లక్షలు కట్నం ఇచ్చి వాడి ఇంట్లో పని చేయడానికా అని అమ్మాయి. సో ఇద్దరి ఇష్యూస్ ఇలా ఉన్నప్పుడు పెళ్లి మీద పూర్తిగా నమ్మకం పోయింది అందరికీ. ఇప్పుడు రీసెంట్గా ఒక అబ్బాయి చనిపోయాడు బెంగళూరు టెక్కి, మీకు తెలిసిందే. సో సూసైడ్ చేసుకున్నాడు, భార్య వేధింపులు ఎక్కువగా అడిగిందని చెప్పేసి. సో ఈ సిచ్యువేషన్లో ఎట్లా చూడాలి? భార్యలు ఎలిమోనీ తీసుకోవడం, అటు అబ్బాయిలు కట్నం డిమాండ్ చేయడం, ఈ మధ్యలో కొందరు సూసైడ్ చేసుకోవడం, ఎట్లా చూడాలి? బ్యాలెన్స్ చేసుకుంటాం. జనరల్గా ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా కూడా, ఒక మనిషి తప్ప ఏ ప్రాణి కూడా ఆత్మహత్య చేసుకోదు. ఆత్మహత్య చేసుకునే ఏకైక జీవి మనిషి ఒక్కడే. ఓకే, బీయింగ్ ఏ సైలాజిస్ట్, నిన్ను అసలు ఈ వ్యక్తి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు అనే విషయం మీద నేను రీసెర్చ్ చేస్తే, ఆత్మహత్యలకు మెయిన్ రీజన్ ఏంటి అంటే డిప్రెషన్. ఓకే, డిప్రెషన్ ఏ నుంచి వస్తుంది అంటే, ఒక సమస్య మీద అవగాహన లేకపోవడం వల్ల డిప్రెషన్ వస్తుంది. అంటే ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలా అనేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకంతా ఆలోచించే పవర్ కానీ ఉండదు, ఫస్ట్ పాయింట్. రెండోది, పక్కన నిలబడి వాళ్ళతో మాట్లాడగలిగే ఓపిక ఎవరికి లేదు ఇప్పుడున్న జనరేషన్లో. ఓకే, లేకపోవడం వల్ల ఏంటంటే అది ఇంకెక్కువ అయిపోతుంది. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటాడు ఏంటంటే, ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరు సహాయం చేసేటోళ్ళు లేరు, సో నా జీవితం అయిపోయింది, సో ఇంతమంది ఉన్నా నాకు ఎవరు సహాయం చేయనప్పుడు ఎవరి కోసం బతకాలని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్యకు రీజన్ ఫస్ట్ అది. సో నువ్వు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి, నీ పక్కన నేనున్నా, నీ కోసం నేను కష్టపడతా, లేకపోతే నీ కోసం నేను నిలబడతా, నువ్వు పని చేయని చెప్తే వాడు ఆత్మహత్య చేసుకోడు ఎప్పుడు. ఎందుకంటే ఆ ధైర్యం వేరే. అరే, నా పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, నా కోసం ఉన్నాడు అనే ధైర్యంతో బతకాలనిపిస్తుంది. సో మనం ఫాస్ట్ మూవింగ్లో ఏంటంటే, మనకి ఎవరైనా సమస్య చెప్తున్నా కూడా అని మనం వాళ్ళని రియాక్షన్ చేయడము, పట్టించుకోకపోవడం చేస్తాం మనం జనరల్గా. ఓకే, సో దానివల్ల ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి నేను మళ్ళొకసారి చెప్తున్నా ఏంటంటే, ఎవ్వరు కూడా మీరు ఆత్మహత్య చేసుకోకండి ఎప్పుడు కూడా. మీ జీవితంలో ఏదన్నా సమస్య ఉండి మీకు అర్థం కాలేదంటే, పంజగుట్టలో నా ఆఫీస్ ఉంటుంది, నేను రోజు 4 to 9 కూర్చొని ఉంటాను, డైరెక్ట్ వచ్చేసేయండి, నేను కాపాడుకుంటా. ఎటువంటి సమస్య పర్లేదు దేశంలో నేను కాపాడుకుంటా. పోతే రెండోది, మనం మ్యారేజ్కి వచ్చారు ఈ ఆత్మహత్యలు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏంటంటే, పెళ్లి మీద మెయిన్ గా నమ్మకమే పోయింది. అయితే పెళ్లి మీద నమ్మకం పోయిందంటే, మొన్న నాకు ఒక వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పర్సన్, అంటే మంచి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ పర్సన్, అసలు పెళ్ళి అంటే ఏం సార్ అని అడిగాను. ఓకే, నెగిటివ్ చెప్పాలా పాజిటివ్ చెప్పాలని అడిగిన. ఓకే, లేదు సార్ పాజిటివ్ చెప్పు అన్నాడు. మళ్ళీ తర్వాత నెగిటివ్ అడగద్దని అడిగిన. సార్ పాజిటివ్ చెప్పు అంటే నేను చెప్పిన, పెళ్ళి అంటే ఏం లేదు, ఒకటే వ్యక్తితో రోజు ప్రేమలో పట్టాయి పెళ్ళి అని చెప్పిన. ఒకటే వ్యక్తితోని మనం ప్రతిరోజు ప్రేమలో పట్టాయి పెళ్ళి. ప్రతిరోజు ప్రేమలో డిఫరెంట్ వ్యక్తితో పడ్డావు అనుకో, అది పెళ్ళి కాదు, అంతే ఇంకేముంటుంది. అంటే రోజులు ఏమైనా చూస్తాం కదా, చూసినప్పుడు ప్రతిరోజు ప్రేమలో పడ్డావు అనుకో, ఆ రోజంతా బ్యూటిఫుల్ ఉంటుంది నీకు. కాబట్టి ఇంక నీకు సమస్య వస్తుంది. అవును, ప్రధానంగా ఏమైందంటే, పెళ్లి మీద వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనకు ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. అవును, కుటుంబాలు చిన్న కుటుంబాలు అయిపోయి విలువలు నేర్పడం మర్చిపోయినాం మనం చాలా మందికి. అర్థమైందా? సమాజంలో ఏది మంచి ఏది చెడు అని నేర్పడం మర్చిపోయింది. చాలా మందితో నేను మాట్లాడేటప్పుడు ఎక్కడైనా కూడా నేను చాలా గమనిస్తుంటా కదా, నాది 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 అని మాట్లాడుతుంటారు. నా డబ్బు, నా మనీ, నా కెరియర్, నా శాలరీ, లేకపోతే నా లైఫ్. అక్కడ మనీ ఎక్కడ ఉంది? అదే అంటున్నా నేను. పెళ్ళి అంటే త్యాగం చేయటం, అంతే. పెళ్ళి అంటే త్యాగం చేయటం. ఆ త్యాగం చేసే ఎప్పుడు త్యాగం చేస్తారంటే, ఇద్దరు వ్యక్తులు బాగా అర్థం చేసుకున్నప్పుడు త్యాగం చేసుకుంటారు. అర్థం కాకపోతే త్యాగం చేసుకోరు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏంది అంటే, ఆ అర్థం చేసుకునేది తత్వం అనేది వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఏంటంటే, నా దగ్గరకు వచ్చే ప్రతి కేసులో నేను చూస్తా కదా, ప్రతి కేసులో పెళ్లి చూపులకు పెళ్లికి మధ్యలో 2-3 నెలల కంటే ఎక్కువ తేడా లేదు. ఫస్ట్ పాయింట్, ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటున్నారు. ఇన్స్టెంట్ మ్యారేజెస్ ఉన్నాయి. మ్యాక్సిమం 90% ఆన్లైన్లో చూసుకోవటం,
ముచ్చట పెట్టుకోవడం, నీకెంత వస్తుంది నాకెంత వస్తుంది, లేకపోతే నువ్వేం ప్యాకేజీ నాదేం ప్యాకేజీ, నువ్వేం చేస్తావు నేనేం చేస్తా, అందంగా ఉన్నావా, ఇంతే. ఇవే మనకు సెట్ అవుతుందా లేదా, సెట్ అవుతుందా లేదా, ఇంతే. మరి ఏం చూడాలంటారు? గుణమే చూడాలని చెప్తా నేను. ఎట్లా తెలుస్తుంది సార్? బై ద వే ఆఫ్ ట్రావెలింగ్. ఓకే. ఇప్పుడు పూర్వకాలంలో మనకు మైగ్రేషన్ లేదు. ఒక కుటుంబం ఉందనుకో, ఆ కుటుంబంలో చిన్నపిల్లలు పెళ్ళయ్యేంత వరకు ఆ కుటుంబంలో అక్కడనే అడ్డు పెట్టుకొని ఉంటుండే. ఇప్పుడు దానివల్ల ఏమవుతుండే అంటే, మనం పెళ్లి సంబంధానికి పోయినప్పుడు ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా దొరుకుతుండే. ఒక ఊరికి వెళ్ళాం అనుకో, పలాని వాళ్ళ అబ్బాయి ఎట్లా అంటాడు అంటే, ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా వాని ప్రవర్తన, బిహేవియర్, వాడిన కోప్పడేటోడా, చిరాకు చేసేటోడా, లేకపోతే ఎవరి మీద నరిచిండా, కొట్టిండా, తరగా వాళ్ళ కొట్టిండా, చదువులకు చక్కగా పోయిండా లేదా, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, మందాగిండా, ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఫంక్షన్లో పోతే ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఆడవాళ్ళని వంకరగా చూసిండా, ఎవరినన్నా లాగిండా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ డేటా అంతా ఆ ఊర్లో ఉంటుంది. అవును. సో మనం ఎప్పుడైనా కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఊరికి పోతే ఆ డేటా నిమిషం వాళ్ళు పెలుసుకులా పోతారు. అప్పుడు పూర్వకాలంలో పోయి ఒక గంట కూర్చొని ఒక గంట బయట తిరుగుతుండే వాళ్ళు. బయట తిరిగి వాళ్ళు ఎవరు వీళ్ళెవరు ముచ్చట్లు అది పెట్టుకొని ఇన్ఫర్మేషన్ దొరుకుతుండే. ఇప్పుడున్న జనరేషన్లో 10th క్లాస్ వరకు ఉంటున్నారేమో తల్లిదండ్రుల దగ్గర. 10th క్లాస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ హాస్టల్ వేసుడో, దాని తర్వాత బీటెక్ ఎక్కడనో వస్తే అక్కడ హాస్టల్ వేసుడు, అక్కడ నుంచి యుఎస్ఓ ఎంఎస్ఓ వెళ్ళిపోతున్నారు. వాడి డేటా ఎక్కడ దొరికొస్తుంది? వాడు మంచోడా చెడ్డోడా, బ్యాడ్ హ్యాబిట్స్ ఎట్లా దొరుకుతుంది డేటా మనకు? అంతే. లవ్ మ్యారేజెస్ కూడా ఎక్కువ అయిపోయినాయి. డేటా దొరికి సావదు. డేటా దొరకనప్పుడు నువ్వు ఇమీడియట్లీ మ్యారేజ్ ఎట్లా చేసుకుంటావు? వితౌట్ వెరిఫికేషన్. ఒక వ్యక్తితోని నువ్వు కలిసి జీవితాంతం బతకాలి అనుకున్నప్పుడు నువ్వు ఇన్స్టంట్ డిసిషన్ ఎట్లా తీసుకుంటావు? చుట్టాలు లేరు, ఇప్పుడు ఎవ్వరికి చుట్టాలు లేరు తెలుసా? అంటే పేరెంట్స్ కూడా ఇవే చూడట్లేదు కదండి. నేను అదే అందరికి చెప్పేది, అదే చెప్తున్నా. నువ్వు ఎంత సంపాదించినా ఫైనల్ నీకు కావాల్సింది ప్రశాంతంగా ఉండటమే కదా. నువ్వు 100 కోట్లు సంపాదించినా నీకు కావాల్సింది ప్రశాంతంగా ఉండటమే కదా. నువ్వు 100 కోట్లు సంపాదించినావు, లాస్ట్కి ఇంట్లో కూర్చొని భార్యతోనో పిల్లలతోనో వాళ్ళతోనో సమాజంతోనో ముచ్చట పెట్టడమే కదా ఆనందం. ఒక మనిషి ఇంకో మనిషితో ముచ్చట పెట్టడమే జీవితం. అది ప్రశాంతంగా. నువ్వు 100 కోట్లున్నా రూపాయి లేకున్నా నీకు అది ఉంటే సరిపోతుంది జీవితానికి. ఇప్పుడు నువ్వు ఆ మనిషితో ఇంకో మనిషితో మాట్లాడే టైం ఏమనికి లేదు దేశంలో. ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి దాంట్లో వాళ్ళే ఉంటారు, ఎవరి కెరీర్ వాళ్ళే అనుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చే కేసెస్ సార్ డివోర్స్లో ఎలాంటి రీజన్స్ చెప్తారు? మోస్ట్ ఎక్కువ వచ్చే రీజన్స్ ఏంటి? ఎక్కువ వచ్చే రీజన్స్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద పేరెంట్స్. పేరెంట్స్. ఓకే. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. రెండోది ఇల్లీగల్ అఫైర్స్. 3 డబ్బు. ఓకే. ఫస్ట్ దానికి ఏముంటుంది? ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద పేరెంట్స్. ఇంతకుముందు పూర్వకాలంలో సపోజ్ ఒక పల్లెటూరులో ఒక పెళ్లి జరిగింది అనుకుందాం, భార్య భర్తలు బతకడానికి హైదరాబాద్ వచ్చిన అనుకుందాం, ఓ 30 సంవత్సరాల క్రితం. వీళ్ళిద్దరు ఇక్కడ గొడవ పడ్డారు. అప్పుడు కమ్యూనికేషన్ చేయాలంటే ఎక్కడ ఉంది? వీళ్ళు గొడవపడ్డోళ్ళు ఏం చేస్తుండే? కమ్యూనికేషన్ లేకపోతుండే తల్లిదండ్రులతో, చెప్పడానికి ఎవరు లేరు చెప్పడానికి, ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఏం చెప్తుండే? ఏ వ్యక్తి గొడవపడ్డా తాత్కాలికంగానే ఒక 3 రోజులకో 4 రోజులకో మాట్లాడుకోకుండా అటో ఇటో తిరుగుతుండే. తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతుండే, అరే నేనేమో తప్పు చేసినేమో అనవసరంగా. ఒక 3 days టైం ఇస్తే అట్నే వస్తుంది ప్రతి ఒక్కరి ఫీలింగ్. భార్యనో భర్తనో ఎవరో ఒకరు రియలైజ్ అవుతుండే, అరే నేను అట్లా అనాల్సింది కాకుండానేమో ఆవేశంలోనేమో అని మెల్లగా కలిసిపోయి మళ్ళా సంసారాన్ని జీవిస్తుండే. సో వేర్ దెర్ ఇస్ నో ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ద పేరెంట్స్, ఎక్కడైతే లేదో లైఫ్ ప్రశాంతంగా ఉన్నది. ఓకే. సో ఇప్పుడున్న సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు పెట్టేసాయి. వీడు తిట్టక ముందే కదా కాల్ చేస్తూనే ఉంటారు 20 మందికి. చూడు వాట్సాప్లు, తర్వాత లైవ్ లొకేషన్స్, వీడియో కాల్స్. రికార్డ్ చేసుకోవాలా? దాన్ని ఇమీడియట్లీ రికార్డ్ చేయాలి. దాన్ని అమ్మో సాక్ష్యం మిస్ అవుతుంది, వీడు అరిసింది నేను రికార్డ్ చేయాలని. ఎవరు ప్రశాంతంగా ఉన్నారు దేశంలో? ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఫోన్ చేసి రికార్డు బటన్ నొక్కి అన్ని అడుగుతున్నారు. నువ్వు కన్వర్సేషన్ ని ఎంజాయ్ చేస్తున్నావు. ఏమైనా ఎదుటోడు దొరుకుతాడా రికార్డ్ చేయాలా, ఎదుటోడు దొరుకుతాడు రికార్డ్ చేయాలనే కాన్సెప్ట్ లో తిరుగుతుంటే నువ్వు జీవితాన్ని ఎక్కడ ఎంజాయ్ చేస్తావు నువ్వు? సో వీళ్ళు పేరెంట్స్ ఏంది, అమ్మో నా బిడ్డకి ఏమైపోయిందో, నా కొడుకు ఏమైపోయిందో అని వీళ్ళు ఆందోళన చెందిపోయి ఓవర్ ఇంటర్ఫరెన్స్ అయిపోయి అట్లా ఇట్లా అని వీళ్ళు వాళ్ళు కొంత పెద్దగా అయిపోతున్నారు. రెండోది ఇల్లీగల్ అఫైర్స్. ఫోన్ లేనప్పుడు ఇల్లీగల్ అఫైర్ ఎవరైనా పెట్టుకున్నా, ఏదైనా కారణం వల్ల దొరికినా వాళ్ళిద్దరిని కొట్టి పెళ్లి చేసేటో పంపిస్తుండే. విడదీయడానికి ఈజీగా ఉండేది. వాళ్ళు కలవడానికి ఆప్షన్ లేదు అప్పుడు, ఎందుకంటే సెల్ ఫోన్ లేదు కదా.
ఒక అమ్మాయికి పెళ్లి చేసి పక్క ఊరికి పంపించేస్తే ఆ ఊర్లో ఉంటుండే, పెళ్ళైన కొత్తలో ప్రేమికుని మర్చిపోలేక ఏడుస్తుండే. అప్పుడు అక్కడ వాళ్ళే అనుకుంటుండే, అయ్యో ఇల్లు కొత్త ఇంటికి వచ్చింది కదా, అరే చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగింది కదా, కొత్త ఇంటికి వచ్చింది కదా, కొత్త వాతావరణం కదా, నిద్ర పడతాం లేదేమో, ఆహారపు అలవాట్లు వేరే ఉంటాయి, కల్చర్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కదా, అడ్జస్ట్ కాలేకపోతుందేమో, హోమ్ సిక్ ఏమో అనుకొని వీళ్ళు చదవకపోతుండే, సరిపోయింది. వీళ్ళకి ఇటు చదవకపోతుండే, అవి ఏడ్చుకుంటూ కూర్చుంటుండే. ఓవర్ ద పీరియడ్ కాలం అన్నింటినీ మార్చేస్తుంది కాబట్టి ఓవర్ ద పీరియడ్ మెల్ల ఆ కుటుంబంలో కలిసిపోతుండే. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చేసాను. ఏముంటది ఇప్పుడు సెల్ ఫోను, ఓకే, సెల్ ఫోన్ లో సెల్ ఫోన్ లో ఖాళీలు ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు, ఇక్కడ పెళ్లి జరుగుతుంటే కూడా వాళ్ళు టెక్స్ట్ చేసుకుంటుంటారు లైవ్. ఇప్పుడు 1 3 వేసిండు, ఇప్పుడే 2 3 వేసిండు, ఇప్పుడు 3 3 పడ్డది, సాయంత్రం హనీమూన్కి పోతాను పండగ అని ఆ బెడ్రూమ్ ఫోటోలు కూడా పంచుకుంటున్నారు. మళ్ళీ అవతల నుంచి ఇద్దరు రాత్రి శోభనం ఎట్లా జరిగింది, బాగా జరిగింది అని దాని కూడా చర్చ ఇద్దరు, ఎవరు ఎక్స్లు, కనెక్షన్ కట్ అయింది. దానికోసం మొబైల్ తెల్లవారులు అంటు పెట్టుకోవాలా, పక్కలకి బాత్రూమ్ పోవాలా, రాత్రులు దొంగతనంగా లేవాలి. ఈ బతుకంతా దొంగ బతికే కదా. దొరికితే దొరుకుతుంది ఏదో ఒక రోజు. ఇప్పుడు వేరే ఒక రోజు రంగున SMS టింగ్ చూస్తే కదా వాళ్ళు వచ్చి అడ్వకేట్ ఆఫీస్లో కూర్చుంటారు. ఇంకో ప్రాబ్లం కూడా సెల్ ఫోన్ తోని. చెప్పండి. ఇంతకుముందు రాత్రిపూట ఏమైనా గొడవలు అయినాయి అనుకో, భార్య భర్తలకి ఏదైనా విషయం మీద కొట్టుకున్నారు అనుకుందాం, ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ లేకపోతుండే రాత్రిపూట, పొద్దుల పోతా బట్టలు చదువుకోవాలని చెప్పి అనుకుంటుండే, పొద్దుగల మర్చిపోతుండే. ఇప్పుడు నా అదృష్టం ఏం తెలుసా నీకు, రాత్రి 2 గంటలకు మనం వెళ్ళిపోవాలంటే ఇట్లా కొట్టినప్పుడు ఊబర్ మన పక్కనే తిరుగుతుంటాడు, ఎప్పుడు ఎక్కుతారా అని చెప్పి. రెడీగా అట్లా నువ్వు మొబైల్ వేయగానే నేను ఇక్కడనే ఉన్న మేడం వచ్చేయండి ఎక్కేసి అని తీసుకొస్తున్నాడు. ఇంకా వీళ్ళు ఆవేశం ఎప్పుడు తెల్లారుతుంది. ఇప్పుడు భర్తలు ఉన్నారు, ఇంతకు ముందు మనకు హోటల్స్ లేకపోతుండే, సచ్చుకుంటా పిల్లమే ఉండాలా. అప్పుడెప్పుడు 1 month ఒకసారి ఏదైనా ఊరికి పోయినప్పుడు తింటుండే మనం. ఈ డైలాగ్ సినిమాల్లో ఉంటది, ఏడిపోతాడులే కడుపు కాలితే ఇంటికి వస్తాడు. ఇప్పుడు ఇద్దరు కూడా పెట్టుకుంటున్నారు ఒకటే ఇంట్లో, స్విగ్గీలు జొమాటోలు ఎవరికి వచ్చిన పసాలు తీసుకుంటారు, తింటున్నారు, ఎవరి బెడ్రూమ్ లో పడుకుంటున్నారు. టెక్నాలజీ మనిషి జీవితాన్ని ఎంతగా నాశనం చేసిందంటే, అదే చెప్తున్నా కదా, మనిషి ఒక మనిషికి అటాచ్మెంట్ అవ్వాల్సింది పోయి ఒక మిషన్ కి అటాచ్మెంట్ అయిపోతున్నాడు. మిషన్ కి అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకో మనిషితో మాట్లాడలేకపోతున్నాడు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద నవేడేస్ ద కంట్రీ ఫేసింగ్ దట్. టెక్నాలజీతోని మనం రోబోల కింద మారిపోతాం. ఇంకా నాకు తెలిసి ఇంకో 20-30 సంవత్సరాలకు రోబోల కింద మారిపోతాం మనం. ఇప్పటికే ఎఫెక్షన్ లేదు, ప్రేమ లేదు, ఒక నిలబడతాం పోరాడదాం అని చెప్పేటోళ్ళు లేడు. సమాజం అయితే కంప్లీట్ బాధ్యత మర్చిపోయింది, కంప్లీట్. ఎవరు ఒక మూమెంట్ ఎంజాయ్ చేస్తలేరు, అసలు ఎక్కడ కూడా ఒక మూమెంట్ ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఇంతకు నేను మొన్న పుష్ప 2 సినిమాకు పోయినా, సినిమా ఇట్లా స్టార్ట్ అయింది, థియేటర్లో ఎంత మంది ఉన్నారో అంతమంది సెల్ ఫోన్లతో దాన్ని చిత్రీకరించారు. నేను ఒక్కనే ఫోన్ పక్కన పెట్టి, అరే అమ్మ ఇదేంటో అందులో సినిమాకి వచ్చిందా, మొత్తం థియేటర్ మొత్తం పెట్టేసి కెమెరాలు. వాడు సినిమా చూడటం బంద్ చేసి ఏది సీన్ వస్తుంది రికార్డ్ చేస్తున్నాడు, స్టేటస్ పెడుతున్నాడు, రికార్డ్ చేస్తున్నాను. మంచిగా సినిమా పోయినావు, సినిమా చూసుకో, ఫోన్ పక్కన పడేసి మంచిగా సినిమాని ఎంజాయ్ చేయాలి, కానీ ఏం చెప్తున్నావు. ఇంతకుముందు మనకు సామాజిక బాధ్యత ఉంటుండే, ఏమన్నా రోడ్డు మీద తప్పు చేస్తున్నావు, ఏదైనా చెడ్డ ప్రవర్తిస్తున్నావు, వచ్చి బెదిరించేటోళ్ళు, అది చేసేటోళ్ళు. ఇంతెందుకు, పెళ్ళైన అమ్మాయి పూర్వకాలంలో ఇంటికి పోతే పండగ తెల్లారికి ఒక్క ఎక్స్ట్రా కూడా సమాజం ఉండలేకపోతుండే తెలుసా నీకు. పక్కింటి వాళ్ళు వచ్చి ఏమైంది ఇంకా పండగ అయిపోయింది పోలే అని అడుగుతుండే, ఏమైంది మీ అత్తకు నీకైనా గొడవ అయిందా, లేకపోతే మొగుడితో ఏమైనా గొడవ అయిందా అని దగ్గరుండి బస్ ఎక్కుతుండే. వీళ్ళకంటే లేదు, నీ అమ్మాయి జీతం నా ఇజ్జంతా పోయేటట్టు అయినా బస్ ఎక్కుతుండే వీళ్ళు. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి వచ్చి ఇంట్లో కూర్చుంటే పక్కింటోడు కదా ఇంట్లో అడుగుతలేరు. రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని 4 రోజులు తిరిగి వచ్చి ఇంట్లో కూర్చుంటే పక్కింటోడు అడుగుతలేడు. హైదరాబాద్ లో 50% ఆఫ్ ద ఫ్యామిలీస్ కి వాళ్ళ పక్కింట్లో ఎవరు ఉన్నారో తెలియదు. నా పక్కింట్లో దొంగ ఉన్నాడా, మంచోడు ఉన్నాడా, లేకపోతే డాక్టర్ ఉన్నాడా, సగం మంది తెలియదు. అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చినప్పుడే సామాజికంగా ఎప్పుడైతే మనిషి చచ్చిపోయిండో పెళ్లి వ్యవస్థ అనేది కుంటుపడిపోయింది. పెళ్లిళ్ళు చేసుకోపోవడము, లేదంటే చేసుకొని గొడవలు పెట్టుకోవడం. ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అందరు దేశంలో.
ఇప్పుడు నా లీగల్ టాక్ కూడా అవే కాల్స్ ఎక్కువగా వస్తాయి. అవే మ్యాట్రిమోనియల్ కాల్స్ సార్ మొత్తం. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, తర్వాత మనీ, అవును. టెక్నాలజీ, రికార్డులు చేయాలి, దాచుకోవాలి, బెదిరించాలి. ఎవడు మనిషి ఎక్కడ ప్రశాంతంగా ఉన్నాడు? ఇక్కడ కూడా సమాజంలో ఎవడు ప్రశాంతంగా లేడు. ఏమైనా రికార్డ్స్ అయ్యాలన్నా కథం సాక్ష్యం సేకరించుకోవాలా, జోలు పెట్టుకొని తిరగాల. మాట్లాడుతూ దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి అంటాడు. అవును. వ్యవస్థ పెళ్ళి ఇప్పుడున్న, నేను ఆల్రెడీ కొన్ని 100 సార్లు చెప్పిన, ఫ్యూచర్లో ఒకప్పుడు వీరబ్రహ్మం గారు చెప్పిన కానీ నేను ఇప్పుడు చెప్తే పెళ్లి గురించి నువ్వు ఇది రాసుకో, ఇంకా 10 సంవత్సరాల తర్వాత చూడు ఇది జరగబోదు అన్నాడు. ఎలా ఉంటుంది అంటారు? 10 సంవత్సరాల తర్వాత అమ్మాయిలు ఎవ్వరు పెళ్లి చేసుకోరు, అమ్మాయిలు. ఇప్పటికే సగానికి ఇప్పుడు చేసుకోవడంలే. మళ్ళా జంబలక్కడి పంపు వస్తుంది జీవితంలో, మగవాళ్ళంతా ఇంట్లో కూర్చొని గిన్నెలు తవ్వుకుంటూ ఉంటారు, వీళ్ళేమో జాబ్ పోయేస్తారు. ఏం రే అంటే అమ్మగారు వండి రండి అని చెప్పి పెడతారు. అది చెప్తే అందరు నా మీద దాడి చేస్తున్నారు. ఫ్యాక్ట్ మాట్లాడితే దాడి చేస్తున్నారు. కొంత జాగ్రత్త పడాల్సిన వాడు దేశంలో అరే ఇంటంటారా నాయన ఎవడు ఇంటలేడు. మీరే ఎక్స్పర్ట్, ఎందుకంటే మీరు చెప్తేనే తెలుస్తుంది. ఎక్కడ ఉన్నది చాయిస్? మగవాని చాయిస్ వెళ్ళిపోయింది. మగవాళ్ళకి అసలు చాయిస్ లేదు ఇప్పుడు, అంతా ఆడవాళ్ళ చాయిసే ఉన్నది. వాళ్ళు చెప్పినట్టు ఏంటి ఏమైనా తిండి పెడుతున్నారు, మంచిగా ప్రేమిస్తున్నారు, మంచిగా ఉంటున్నారు. చెప్పినట్టు దొబ్బారు అంటారు, కథం అయిపోయింది. పక్కన వాడు అడుగుంటున్నాడు ఎప్పుడు. వింటలేరు వాళ్ళు కూడా. సమానత్వం అని అదని ఇదని వాళ్ళు కాలు ఎప్పుడైతే బయట పెట్టేసిందో, వాళ్ళకి ఎప్పుడైతే ఇండివిజువాలిటీ వచ్చేసిందో. కానీ ఇంకా ఆలోచించట్లేదు కదా సార్, చాలా మంది మగవాళ్ళు అలా ఆలోచించట్లేదు కదా. ఇప్పుడు ఆలోచించడం లేదంటే నేను నా జీవిత చరిత్ర చెప్తా. నేను ఫుల్ మేల్ జనరల్గా, నేను బై స్వతహాగా నేను లాలో ఉన్నా కాబట్టి రోజుకు ఒక 100 మందిని కలుస్తా కాబట్టి కలిసి 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 నా వ్యవస్థ మారిపోయి నేను మేల్ డామినేటెడ్ వ్యవస్థ నుంచి ఫిమేల్ సపోర్టింగ్ వచ్చేసిన, ఫెమినిజానికి వచ్చేసిన. అంటే ప్రపంచంతో మార్చే అంటే ఇని అసలు ప్రాక్టీస్ అంతా అర్థమైపోయింది. ఇప్పుడు నేను లాలున్నా కాబట్టి అర్థమైంది. ఇప్పుడు లాల లేకుండా ఉంటే నేను కూడా మేల్ డామినేషన్ ఉండి ఎవరిని పడతాను తిట్టుకుంటానో, ఏది చేసుకుంటే మొగడో గొప్ప అనో మీసాలు తీసుకుంటే తిరిగేటోడిని. కాబట్టి మనం ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు నా తిరుగుతారు మళ్ళీ మా దగ్గరికి వస్తారు. సో సింపుల్ సూత్రం ఇదే అంటారు. నేను మొన్న ఒకటి నా సొంత ఛానల్ ఒకటి పెట్టిన, 10 సంవత్సరాల తర్వాత అమ్మాయిలు దొరకరని పెడితే నన్ను అయితే మొగ జాతి అంత ఆడుకున్నది చూడు, అరే భయ్ నువ్వేం మాట్లాడుతున్నావు అని. మొన్న అది ఒక శికనామిక్స్ అనే పదం చెప్పిన చాలా మందికి. అది వెల్స్ ఫార్గో అని ఒకటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. వాళ్ళు రీసెర్చ్ చేసిండ్రు అసలు భారతదేశంలో ఏం జరుగుతున్నది ఫైనాన్షియల్ వ్యవస్థ మీద రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు 2030 కల్లా. ఇప్పుడు ఎక్కడో 24 అయిపోయింది, 24 అంటే 25 అయిపోయింది, ఇంకా 5 years. 2030 కల్లా శికనామిక్స్ అని మీరు ఆన్లైన్లో కొట్టండి, రిపోర్ట్ వస్తుంది, సర్వే రిపోర్ట్ వస్తుంది. భారతదేశంలో ఉన్న దగ్గర 5 లక్షల మంది అమ్మాయిలని సర్వే చేసిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేశారు దాన్ని మొన్న. శికనామిక్స్ 2030 కల్లా భారతదేశంలో ఉన్న 50% ఆఫ్ ద అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు, వాళ్ళు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. దట్ ఇస్ ద సర్వే. సిటీలో ఆల్రెడీ ఆ కల్చర్ ఉంది. సర్వే అదే మొగడైతే ఒక స్వేచ్ఛను ఎట్లా కోరుకుంటున్నారో సేమ్ ఆడవాళ్ళు కూడా అట్నే. నేను వాని కింద బతికేది ఏంది, నా సంపాదన నేను సంపాదించుకుంటున్నా, నాకు నచ్చినట్టుంటా, నచ్చినట్టు సినిమా చూస్తా, నచ్చినప్పుడు నిద్ర పోతా, నచ్చిన పని చేస్తా అని వాళ్ళు కూడా సేమ్ అంటే తయారైంది. ఎవడన్నా మంచుకుంటూ ఉంటాడు లివ్ ఇన్ రిలేషన్షిప్లా, లేదంటే మెడలు బట్టి నూకేద్దాం, కథం అయిపోయా. సో ఆలోచించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందేమో కదా. ప్రపంచం మొత్తం మన భారతదేశం మొత్తం కుటుంబాలతో సహా ఆలోచించకపోతే వ్యవస్థ కుంటుపడిపోతుంది. సో ఇంకా పాతకాలపు ఆలోచన లేకుండా కొంచెం ఆలోచించాలి ఇప్పటికన్నా. ఇంకా ఇంకొక 5 సంవత్సరాలు పోతే అసలు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే ఒక 10-15 మంది యూత్ పెళ్లిళ్ళు లేకుండా తిరుగుతున్నారు. అవును, సింగిల్స్ చాలా మంది అయ్యారు సార్. అవును, మా ఇంట్లో కూడా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. అరే నాయన చేసుకోరా అంటే అవసరమా మాకు ఇదంతా తిరగాలనా అని క్వశ్చనింగ్, లేట్ వస్తా క్వశ్చనింగ్. ఎవరు మారాలంటారు? ఇంత చెప్పారు కదా, సమాజమే మారాలా. ఆ సమాజంలో ఎవరు మళ్ళీ యూత్ సమాజం అంటే తల్లిదండ్రులు నేర్పాలా పిల్లలకి, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలా ప్రతి చిన్నప్పటి నుంచి. ఇద్దరిని సమానంగా పెంచాలా, నేర్పాలా. ఓకే, సామాజిక పరిస్థితులు మారినాయనే విషయాన్ని చెప్పాలా.
ఇప్పుడు మొన్న కేరళలో ఒకటి స్కూళ్ళల్లో అబ్బాయి ఇంటి పని చేస్తున్న ఫోటోలు పెట్టారు. సో డొమెస్టిక్ వర్క్ ఈస్ బోత్ ద పార్టీస్. కిచెన్లో పని చేయడం ఆడవాళ్ళే అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అట్లా లేదు. కిచెన్లో మగవాళ్ళు కూడా పని చేయాలా. ఇప్పుడు మన మగవాళ్ళకి సంబంధించి హాలిడేస్ ఇస్తున్నారు, పెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు బోత్ ఆర్ ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలా, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈక్వల్గా చేసుకోవాలా. అది ఎప్పుడైనా ఏమవుతుంది అంటే గొడవ ఎప్పుడైతుంది అంటే దోసుకోవడం స్టార్ట్ అయినప్పుడు గొడవ అవుతుంది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సింపుల్ లాజిక్ అది. ఇప్పుడు వైఫ్ పని చేస్తుంది అనుకో, ఆమెకి ఇచ్చే రెస్పెక్ట్ ఆమెకి ఇచ్చి ప్రేమతో లాక్కుంటే జీతం ఇచ్చేస్తుంది. ఎంతవరకు ఆమె కంఫర్ట్ అయిపోయిన తర్వాత మిగతా ఇది వేయాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం దాడి చేసేస్తారు, దాన్ని మొత్తానికి త్వర పెడదామని చూస్తారు. సీన్ రివర్స్ అయిద్దేమో. ఒక నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు, తర్వాత ఏం రాబోయింది తెల్లవారు కష్టపడితే నీకు ఇచ్చేది అంటారు. ఇద్దరు ఫైనాన్షియల్. అందుకే నేను చాలా స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఫర్ ఎవ్రీబడి నవేడేస్ దట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ తీసుకోమని చెప్తున్నాం మనం. ఎందుకంటే అవన్నీ మనం డిస్కస్ చేస్తాం దీంట్లో. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పెళ్లిళ్ళలో పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, చెప్పరు, ఇంట్లో చచ్చిపోతామంటారు, ఆ పక్కన పెళ్లి చేసుకుంటారు. కథం ఆ పక్కన పెళ్లి చేసుకుంటుంది, తెల్లారి పోయి మా ఆయనకు పని చేస్తున్నది అంటే కథం అయిపోయింది. అది ఎవరు ప్రూవ్ చేయాలి ఇప్పుడు దాన్ని? వీడు అంటాడు సార్ ఏడా సార్ పెళ్లికి వచ్చి నా పక్కన వెళ్ళిపోయింది సార్ అని వీడు మొత్తుకుంటుంటాడు. మళ్ళీ వెళ్ళి మీ ఆఫీసులో కూర్చోండి, మళ్ళీ వచ్చి మా ఆఫీస్లో కూర్చుంటారు. మళ్ళీ ఎంక్వైరీ చేస్తే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు. ఈ తల్లిదండ్రులు మరి ముచ్చట పెట్టి మరి నీకు గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఉన్నప్పుడు మరి వాడిని రిజాల్వ్ చేసి వీళ్ళకి సైకలాజికల్గా పెళ్లికి సిద్ధం చేస్తే వాళ్ళు ఏమైనా సెట్ అవుతారు. ఆ సమస్యను వాడినే పెడితే ఇక్కడ ఇంకో పెళ్లి చేస్తే ఈ సమస్య ఏడా సెట్ అవుతుంది. అట్లా దానికి రిలేషన్స్ చూడాలా, హెల్త్ చూడాలా. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకేమర్థమైందంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ యూత్ కే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా బోత్ పార్టీస్ వస్తేనే బెటర్. చాలా మందికి పేరెంట్స్ కి ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటది. అవును, పిల్లల మీద ఓవర్ కంట్రోల్ తీసుకుంటారు చాలా మంది. ఇట్లనే చెయ్యి, నేను తండ్రిని కదా, నువ్వు ఇదే చదువు, లేకపోతే నువ్వు ఇట్లనే బిహేవ్ చేయి, నువ్వు ఇంతే ఖర్చు పెట్టు, నీ జీతం 50,000 వస్తుంది కదా అని ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దానివల్ల కొడుకు భరిస్తాడు, కూతురు భరిస్తుంది, ఎదుటోడు భరించాడు, అపైట్ పార్టీ భరించరు. ఒక్కసారి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకు మనం మంచి చేస్తున్నారా లేదా గమనించాలి తప్ప వాళ్ళ జీవితాన్ని నిర్ణయం తీసుకునే అధికారం చట్ట ప్రకారం కూడా లేదు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు. లేదు, చట్ట ప్రకారం 18 సంవత్సరాలు భారతదేశం నిండిన తర్వాత ఒక వ్యక్తి జీవితంలోకి ఎంటర్ అయ్యే అధికారం ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో. సో ఇప్పుడు మీ మాటలన్నీ విన్నాక మ్యారిటల్ రేప్ ఉంది. మ్యారిటల్ రేప్ అంటే ఏంది? పెళ్ళి అయిన తర్వాత భార్యకి ఇష్టం లేకుండా నువ్వు పార్టిసిపేషన్ చేయడానికి లేదు, దట్ ఇస్ ద మ్యారిటల్ రేప్. అవును, ఆ సెక్షన్ కూడా ఉంది. భార్యకి ఇష్టం లేకపోతే అది రేప్ గానే పరిగణిస్తారు. మరి అదే కదా, మరి చట్టం అంత ప్రయోజనం ఉన్నప్పుడు నువ్వు బలవంతం ఎట్లా చేస్తావు? మనలో కొట్టి డైలాగ్ ఇది, నా భార్యవే నువ్వు వినాలంటారు. ఏడా భార్య చెప్తావు. ఇంకా సల్లా బతుకుంటే జమ్మలకి పంప సినిమా మన జీవితాల్లో వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా వార్నింగ్స్ లాగా తీసుకుని కొంత మారితే కూడా కొంత రిలీఫ్ వస్తుందేమో. నేనైతే అసలు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో ఎవరిని కోర్టుకు రావద్దని నేనైతే వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు మొక్కి మరీ చెప్తాను. మా ఆఫీస్కి ఎవరైనా వస్తే కాళ్ళు మొక్కి చెప్తా. ఎందుకంటే ఒక మనిషి 20-25 వరకు తెలవకుండా ఒక కంట్రోల్లో బతుకుతాడు. 18 సంవత్సరాల వరకు మైనరు, మళ్ళీ తర్వాత కూడా చదువులు. మేమే ఇప్పుడు నేనున్నా అనుకో, మా అబ్బాయికి 18 సంవత్సరాలు దాటిన నేను చదివించాలి కదా. నేను 18 సంవత్సరాలు వచ్చినాయి బాబు, చట్టం ప్రకారం వెళ్ళిపోవడానికి లేదు దేశంలో. సో వాడి స్టడీస్ పూర్తయి వాడు సెటిల్ కావడానికి 20-25 అవుతుంది. డిపెండ్ అపాన్ వాళ్ళ నాలెడ్జ్, ఎకనామికల్ సిచ్యువేషన్స్, అదర్ కండిషన్స్ అన్ని కలిపి 20-25కి. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, 35 వరకు వాడు ప్రశాంతమైన జీవితాన్ని గడిపిన అనుకో, అన్ని రకాలుగా, మ్యారేజ్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా, చిన్నదో పెద్దదో జాబ్ ఏదైనా. 25 నుంచి 35 మధ్యలో ఎవడైతే ప్రశాంతంగా బతుకుతాడో వాళ్ళ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తాడు. 25 నుంచి 35 మధ్యలో ఎవడైతే కోర్టు కేసులో ఇరుకుతాడు కదా, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో, మన లైఫ్ అంతా అట్నే ఉంటుంది. ఈ ప్రపంచాన్ని పీడించే అతిపెద్ద సమస్య ఏం తెలుసా? లేట్ మ్యారేజెస్. 30-35 పెళ్లి చేసుకుంటే
నీకు అట్రాక్షన్, నీకు జనరల్గా ఎంగ్లో పెళ్లి చేసుకోమని చెప్తాను నేను. మాక్సిమం 25 లోపు పెళ్ళి అయిపోవాలా అబ్బాయికి. కానీ 25 అప్పుడు లోపు వాళ్ళకి కూడా ఇష్యూస్ ఉన్నాయి కదా సార్, మళ్ళీ శాలరీ ఎంత, ఏం సంపాదిస్తున్నారు, కెరీర్ ఏంటి, అది వాళ్ళకి అతిపెద్ద సమస్య కదా మళ్ళీ అది. ఇవన్నీ చూసే జీవితం దుబ్బ పెట్టుకుంటా చెప్పేది నేను. నువ్వు ఓకే. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చూడాల్సింది శాలరీయో కెరీరో కాదు, వాని గుణం ఎంత ఉంది, లేకపోతే అమ్మాయి గుణం ఎట్లుంది, ఒక కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారా, కష్టం వస్తే పక్క నిలబడగలుగుతారా, ఓకే, కష్టాలలో సుఖాలలో తోడుండగలుగుతారా, ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతారా అని నేర్పాలా. మీరు మనందరం అంటే నేను కాదు, నేను ఎప్పుడు అట్లా చేయనుకో, నేను మావాడు ఒప్పుకుంటే 25 చేసేస్తాను, నేను 23, 24కే చేసేస్తాను మావాడు ఒప్పుకుంటే. అట్లయితే మైండ్ ప్రిపేర్ చేసి పెట్టినా తర్వాత వాని ఇష్టం, నేను ఫోర్స్ చేయాలి, అది వేరే విషయం. కానీ 25 లోపు మ్యారేజ్ అయిపోవాలా. ఎంగులు ఉన్నప్పుడే నువ్వు జీవితాన్ని అనుభవించకపోతే 35కి ఎవరికి ముడ్డి గుడ్లు వేస్తలేదు దేశంలో, తినే తిండికి తాగే తాగుడికి. సగం రోగాలతో ఉన్నారు, అవును, బీపీలు షుగర్తో. 30 years కి స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, ట్రావెలింగ్, పొల్యూషన్, ఫుడ్. వాడి జీవితాన్ని ఏం చేస్తాడు? 30కి పెళ్లి చేస్తే 35కి కొడుకో బిడ్డ పుడితే వీడు ముసలుడు అవుతుంటాడు, వాడు ఎంగులు ఉంటాడు. వాడు 10కి రాగానే వీడు 50లో ఉంటాడు, 50 వీడు అప్పటికి హాస్పిటల్స్ వీడు తిరుగుతుంటాడు. ఇక ఇద్దరి మధ్యలో నీకు బాండింగ్ ఏర్పడుతుంది. ఇప్పుడు నేను 45, మా అబ్బాయి 18, ఇప్పుడు మాకు బాండింగ్ ఉన్నది. మరిగా 35, 30 ఏముంటే 35 చేసుకుంటే అమ్మాయిలైన అబ్బాయిలు నాకు అర్థం కాదు. సగం దేశాల్లో ఉన్న అమ్మాయిలకి 50% ఆఫ్ ద అమ్మాయిలకి పీసీఓడీలో ఉన్నాయి. అమ్మాయిలకి పీసీఓడీలు ఏడు నుంచి వస్తాయి? స్ట్రెస్, ఫుడ్డే. జాబ్ గురించి స్ట్రెస్, ట్రావెలింగ్ గురించి, మన కెరీర్ గురించి స్ట్రెస్, అన్ని స్ట్రెస్లే ఉన్నాయి. అయిపోయి ఇంకేముంటుంది? పెళ్ళి అమ్మాయికి 22 ఇస్ హైయెస్ట్. తర్వాత పిల్లలు పుట్టకపోవడం స్ట్రెస్తోని, తర్వాత ఏం చేసిన ఇక మనకి కొత్త కొత్త సిస్టాలని తెచ్చి పెట్టేసిండ్రు, ఐవీఎఫ్లనో లేకపోతే అవే సరగసి అనో ఇంకెవడు కంటాడా చెప్పేసి కనడం కూడా మానేసిండ్రు జనాలు. ఎగ్జాక్ట్లీ. సో ఎలాబరేటెడ్ గా ఉన్న సిచ్యువేషన్స్ అన్ని చెప్పారు. పుట్టే పిల్లలు కూడా స్ట్రాంగ్ గా లేరు ఇప్పుడు. అవును అవును, మానసికంగా స్ట్రాంగ్ గా లేరు, శారీరకంగా కూడా స్ట్రాంగ్ గా లేరు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ ఏముంటే చెప్తాను, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నీకు విత్తనం ఎట్లాంటిదో చెట్టు అట్లాంటిది. నువ్వు ఎంత మంచి విత్తనం ఉంటుందో చెట్టు అంతే మంచిగా వస్తుంది. అట్లనే నువ్వు ఒక జీవికి నువ్వు జీవం ఇవ్వాలంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉంటావో, నీ ఆలోచనలు ఎంత మంచిగా ఉంటాయో అట్లాంటి వ్యక్తులే పుడతారు. నువ్వు భయపడుకుంటా, స్ట్రెస్తో బతుక్కుంటా, ఈ రకరకాల గజిబిజితో పిల్లల్ని కంటే అలవాటునే ఉంటారు. నీ బాడీ రిఫ్లెక్షనే వాళ్ళకి వస్తుంది. అయిపోయి ఉంటుంది. సో నిజంగా ఆలోచించాల్సిన విషయమేమో అనిపించింది, చాలా సీరియస్గా ఉంది మ్యాటర్. ఒక న్యాయం జరగాలి అని ఏదైతే అతను ఒక టీషర్ట్ వేసుకొని న్యాయ వ్యవస్థ మీద అతను సంధించిన ప్రశ్నలు నిజంగా ఈరోజు డిస్కషన్ చేసుకోవాలేమో. ఏం జరుగుతోంది సార్, అసలు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుందా జనాలకి? నేను ఎప్పటి నుంచో సమాజానికి చాలా స్పష్టంగా చెప్తున్నా నేను. ఎందుకంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది, అంటే ఎస్పెషల్లీ మ్యారేజ్ అనేది ప్రతి మనిషికి జీవితంలో 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒక 2 విషయాలు బతుకున్నప్పుడు చూస్తాడు, 3వ విషయం మనకు తెలియదు. ఏ మనిషి జీవితంలో మనం మాట్లాడేటప్పుడు పుట్టుక గురించి మాట్లాడతాం, నెక్స్ట్ పెళ్లి గురించి మాట్లాడతాం, 3వది చావు గురించి మాట్లాడతాం. సో చావు అనేది మన చేతులు ఉండదు, ఇక పుట్టుక మన చేతులు ఉండదు. మన చేతులు ఉండేది ఏంది? పెళ్ళి ఒకటి. ఓకే, ఈ ప్రపంచం మొత్తం మీద ఈ ప్రపంచం మొత్తం మీద భారతదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంది అంటే ఫ్యామిలీ వ్యవస్థనే. అవును, ఆ ఫ్యామిలీ వ్యవస్థ అనేది వల్ల కుప్పకూలిపోయింది భారతదేశంలో. చాలా మంది ఇప్పుడు, అంటే ఇది నేను చెప్తే అందరు దాడి చేస్తుంటారు, కానీ ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో, ప్రజెంట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నారు. ఏదో కొంతమంది చేసుకుంటారు మొక్కుమోడుగా, కానీ వాళ్ళు ఒక పెళ్లి అయ్యే ఇంట్రెస్టింగ్ అనే ఒక పెళ్లి చేసుకోవాలని కుతూహలం కానీ, భార్య భర్తలు గడపాలని కుతూహలం కానీ చాలా మందికి లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి నేను ఆ విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా. చేసుకున్న వాళ్ళు ఎన్ని రోజులు ఉంటున్నారు, కలిసి చేసుకున్నా కూడా 40% ఆఫ్ ద పీపుల్ విత్ ఇన్ 1 year లో విడాకులు తీసుకుంటున్నారు. అదే అంటున్నా బయట. సో ఇప్పుడు ఈ టెకీ అనే వ్యక్తికి ఆత్మహత్య ఏంటంటే, నేను అందరికి స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే, ఫ్యామిలీ కేసులు అంతా బాధించే కేసులు ఏం కావు అవి. ఓకే, ఆత్మహత్య చేసుకునేంత కేసులు ఏం కావు అవి.
సో ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు జనరల్గా అయితే. అందరికి నేను చెప్తున్నా ఏంటంటే ఎవరన్నా సరే ఫ్యామిలీ కేసుల వల్ల మీరు స్ట్రెస్ ఫీల్ అయినా లేకపోతే న్యాయం జరుగుతుందన్నా రండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు అవి ఇష్యూస్ అనేటి మనకు అందరికి ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే సమస్య ఇప్పుడు ఒకటే ఉంటుంది, పెళ్ళైన తర్వాత కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా. పార్టీస్ ఇద్దరే ఉంటారు, ఏది భార్య భర్త ఆ రెండు కుటుంబాలు. కానీ వీళ్ళ మధ్యలో ఉన్న గొడవ అయితే పడే కేసులు 6-7 ఉంటాయి. ఓకే, ఇప్పుడు సుభాష్ విషయంలో కూడా 9 కేసులు అదే అదే చెప్తున్నా. ఇప్పుడు ఎందుకంటే వ్యవస్థ ఎందుకు మ్యారేజ్ కి వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు విడిపోతే ఒక అమ్మాయి ఒక ప్లేస్ లో ఉంటే ఒక అబ్బాయి ఒక ప్లేస్ లో ఉంటే చట్టాల ప్రయోజనం ఏముంది అంటే అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ కేసులు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు ఒక సపోజ్ చెప్తున్నా, ఒక ఢిల్లీ, ఇప్పుడు మాకు ఎదురే సమస్య ఏంటంటే ఢిల్లీలో ఉన్న ఒక భార్యాభర్తలు ఉన్నారు అనుకుందాం, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఉంటారు, పెళ్లి చేసుకుంటారు. ఏదైనా కారణం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఎవరో ఒకరు ఢిల్లీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అమ్మాయి ఢిల్లీకి వెళ్ళిపోయింది అనుకుందాం, అక్కడ కేసులు పెట్టింది, ఒక 5 నుంచి 6 కేసులు పెట్టింది అనుకుందాం. సో ఒక్కొక్క కేసు ఈచ్ ఒక 1 monthలో ఒకసారి హియరింగ్ వచ్చినా అటెండ్ కావాలా. అటెండ్ కావాలంటే ఇప్పుడు 6 కేసులు పెడితే 6 సార్లు అటెండ్ కావాలి ఢిల్లీకి నువ్వు. అవును. సో ఇప్పుడు ఢిల్లీకి అటెండ్ కావాలంటే మిగతా విషయాలను పక్కన పెడితే నువ్వు బయట ట్రైన్ పోయినావు అనుకో, పోనీకి 2 రోజులు రానికి 2 రోజులు 4 days ట్రైన్లోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు భారతదేశంలో మనకు ఏపీ ఎక్స్ప్రెస్ అనుకుంటా కదా, అది ఎంత 30 hours పడుతుంది పోనీకి రానికి. సో అట్లా ఎకనామికల్గా పోవాలంటేనేమో నీకు టైం వేస్ట్ అయిపోతుంది. లేదు బై ఫ్లైట్ పోద్దాం, పొద్దున పోయి సాయంత్రం వద్దాం అంటేనేమో మనీ వేస్ట్ అవుతుంది. సో ఇట్లాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో జనాలకు చట్టాల మీద అవగాహన లేకపోవటం మాత్రమే. చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇక్కడ, చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. చట్టాల మీద సరైన అవగాహన లేకపోవటం మాత్రం వల్లనే ఇట్లాంటి సూసైడల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ కింది కోర్టు 40,000 ఇచ్చింది అనుకుందాం, దాని మీద అప్పీల్కి అవకాశం ఉంది. అవును, అప్పీల్కి వెళ్ళి నువ్వు అప్పీల్ వేసుకోవచ్చు. అవును, అప్పీల్ అనేది ఎందుకు పెట్టిళ్ళు, కింది కోర్టులో ఏ కారణం చేతనైనా నీకు న్యాయం జరగలేదు అనుకుంటే, ఏ కారణం చేతనైనా నీకు న్యాయం జరగలేదు అనుకుంటే నువ్వు పైకోర్టుకు రా, మేము ఉన్నామని చెప్పడే అప్పీల్ కదా. అవును, పోరాటం వల్ల కన్ఫ్యూజన్ కావచ్చు, లేకపోతే తిరగటం వల్ల అలసిపోవచ్చు. చాలా మంది ఏంటంటే కోర్టుల చుట్టూ తిరిగి 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 వాళ్ళు కెరియర్ లాస్ అవుతున్నారు, జాబ్ లాస్ అవుతున్నారు. ఓకే, తర్వాత ఆవేశపడిపోయి పెళ్ళైన 1 week కేసులు పెట్టేసుకుంటున్నారు. ఇంతకుముందు భారతదేశ వ్యవస్థ ఏముంటుండే అంటే మనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటుండే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఏంది అంటే ఒక ఎంగేజ్లు ఉన్న వ్యక్తులు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ సంపాదనకి వెళ్ళినప్పుడు ఇంట్లో ముసలోళ్ళు ఉండి వాళ్ళ జీవితాన్ని అంతా రంగరించి ఇట్లా కొత్త పెళ్ళైన వాళ్ళకు కొద్దిగా టైం కేటాయించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తుండే. అవును, ఇప్పుడు చెప్పేవాడు లేడు. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు భారతదేశంలో రకరకాల ప్రాబ్లమ్స్, మైగ్రేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కడున్నా కూడా మనకు మాక్సిమం 100 kilometers రేడియస్లో మనిషి నివసిస్తుండే. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న ఆపర్చునిటీస్కి దేశాలు దాటిపోతున్నాం. కోర్టు హియరింగ్స్ రావాలంటే ఏ నుంచి వస్తారు? కాబట్టి సమాజంలో ఏంటంటే నేను 1000 సార్లు చెప్పిన ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు పెళ్లి చేసుకునే ముందు కంపల్సరీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఎక్స్పర్ట్స్ చేత తీసుకోవాలా. తీసుకుంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. చట్టాలు ఏముంటాయి, ఏం లేవు, ఆస్తులు ఎట్లా, సంపాదన ఎట్లా, కాంప్లికేటెడ్ అయిపోయిన ఇష్యూస్ అన్ని. ఇప్పుడు ఈ అతుల్ సుభాష్ విషయంలో ఏమన్నాడంటే ఆయన ఆ మహిళలకి కన్వీనియంట్ గా ఉన్నాయి ఫ్యామిలీ కోర్టు చర్యలు అన్నాడు. అది వాస్తవంగా నిజమేనా? వాస్తవంగా నిజమేనా అంటే ఏంటంటే నిజంగా కనుక ఎక్కడన్నా మహిళలకే చట్టాలు అనుకూలంగా ఉంటే ఈ దేశంలో ఇప్పటికీ మహిళ ప్రతి ఇంట్లో, ప్రతి చోట, ప్రతి ప్లేస్ లో ఇబ్బంది ఎదుర్కోదు. ఓకే, అది రియల్ ఫ్యాక్ట్. అది రియల్ ఫ్యాక్టే కదా. ఇప్పుడు రియల్ ఫ్యాక్టే మాట్లాడుతున్నాం. చట్టాలు ఎవరికి ఒక సైడ్ నుంచి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండవు. భారతదేశంలో ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నాం మనం. అంటే చట్టాలకు నీతికి మధ్యలో ఉన్నాం మనం. అవును, ఓకే, దానికి చట్టానికి నీతికి మధ్యలో ఉన్నాం అంటే ఏంటంటే మీకు అర్థమే ఒక ఉదాహరణ చెప్తా. జనరల్గా ఎక్కడైనా పెళ్లి జరిగిన తర్వాత భార్యాభర్తలకు ఏదైనా గొడవ వచ్చినప్పుడు భార్య కానీ, భార్య తరపు కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ, లేకపోతే కొంతమంది మీడియేటర్స్ కానీ
వాళ్ళు కొట్టే కొన్ని డైలాగ్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ నేను ఒప్పుకుంటే నేను డైవర్స్ వస్తుంది అని ఒక డైలాగ్ ఉంటుంది. అవును నేను సంతకం పెట్టకపోతే నీకు డైవర్స్ రా అనేది ఒక డైలాగ్ ఉంటుంది. అవును రెండోది నీ ఆస్తులు మొత్తం లాక్కుంటా అంటారు. అవును ఓకే, ఈ ప్రపంచానికి నేను కొన్ని లక్షల సార్లు కుండ బద్దలు కూడా చెప్పిన ఏంటంటే, భార్యకు భర్త ఆస్తి మీద కానీ అత్తామామల ఆస్తి మీద కానీ అసలు రైట్ లేదని చెప్తున్నా నేను. కేవలం ఆమె అనుభవించవచ్చు, ఓన్లీ అనుభవించడానికి లేదా ఆమె మెయింటెనెన్స్ తీసుకోవడానికి, బతకడానికి కావాల్సిన మెయింటెనెన్స్ తీసుకోవడానికి మాత్రమే రైట్ ఉంది. అవును, ఆస్తులు గుంజుకున్న రైట్ లేదు ఎక్కడ. అవును, ఇది మిస్కన్సెప్షన్ చాలా మంది. ఎందుకు ఉంది అది? అదే చెప్తున్నా, ఎందుకు ఉంది? ఇది చట్టం. కానీ మరి జనాలు ఇది ఎందుకు మాట్లాడుతున్నారు, నీ ఆస్తులు గుంజుకుంటా అని అంటే, మనం ఒక 40 సంవత్సరాలు వెనక్కి పోతే అప్పుడు కోర్టులు లేవు, అప్పుడు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ తక్కువ, కోర్టులు లేవు. ఏదున్నా కూడా ఊర్లో పెద్ద మనుషుల పంచాయతీలు చేసుకొని, ఆ పెద్ద మనుషుల పంచాయతీలు చేసినప్పుడు ఏంటంటే, రేపు భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియదు కదా, ఈ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమైనా పెళ్లి ఖర్చు అయి ఉండొచ్చు కదా అని పెద్ద మనుషులందరూ సమాజంలో సమానత్వం కోసం ఏంటంటే ఎంతో కొంత ఇచ్చి పంపించేటోళ్ళు అమ్మాయికి. ఇప్పుడు ఊర్లో ఉన్న 1 ఎకరం పొలం తీసుకోపో అంటే, అప్పుడు మనీ ట్రాన్సాక్షన్ లేదు. అవును, ఫ్యాక్ట్ ఇది. అప్పుడు ఏమంటుండే, అరే ఆ ఊరు అనుకున్న పొలం 1 ఎకరం అమ్మాయి పేరు మీద రాసేయండి, డైవర్స్ తీసుకోండి అని చెప్పి తీర్పిస్తుండే. దాన్ని దాన్ని తీసుకొచ్చేసి నువ్వు చట్టాలు కాపాదిస్తున్నావు, నీ ఆస్తి గుంజుకుంటా, నీ ఆస్తి అంతా నాదే అంటే, ఎవడు అసలు ఆస్తి ఎక్కడ ఆస్తి? నిజం. వీళ్ళందరికీ అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, భార్య గనక భర్త ఆస్తి మీద కానీ అత్తామామల ఆస్తి మీద కానీ రైట్ ఉంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మగోడు జైల్లోనే ఉంటాడు. అది నిజం, సింపుల్ లాజిక్ అది. తాళి కట్టిన తర్వాత నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంది, నువ్వు బాబు నీ ఆస్తుల చిట్టా చెప్పు అంటారు. నీకు నిజంగా లీగల్ రైట్ ఉంటే. ఇంకా వీళ్ళందరూ ఇంకా దేనికోసం పోరాడాలా? నీకు ఆస్తి మీద రైట్ ఉంటే నువ్వు మిగతా పోరాడాల్సిన అవసరమే లేదు. దేనికోసం పోరాడుతున్నావు నువ్వు? ఎగ్జాక్ట్లీ. ఇట్లా అంటే ఇది నీతి, ఇది చట్టం. సో దీంతో వచ్చే సమస్య, ఇంకా వచ్చే క్లయింట్స్ మగవాళ్ళందరూ ఏం చెప్తారు, సార్ నా ఆస్తులు గుంజుకుంటుందంట సార్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు. చాలా మంది అమ్మేసుకునేటోళ్ళు ఉన్నారు, పేరు చేంజ్ చేసుకునేటోళ్ళు ఉన్నారు, మళ్ళీ అదొక లిటిగేషన్. వాళ్ళు తీసుకున్నప్పుడు మంచిగా తీసుకుంటారు, తర్వాత గొడవ వస్తే వచ్చింది వీళ్ళు తిరుగుతున్నారు. మెయింటెనెన్స్ విషయంలో ఇప్పుడు మనకు బెంగళూరు కేసు విషయంలో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, మెయింటెనెన్స్ విషయంలో కూడా ఒక ప్రాబ్లం ఉంది మనకు దేశంలో. ఓకే, నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒకటే ఇష్యూ మీద మనం 5-6 రకాల కేసులు వేసుకుంటాం భార్య భర్తలది. 5-6 రకాల కేసులు వేసుకున్న తర్వాత 5-6 రకాల కోర్టులు డిఫరెన్స్ ఉంటాయి. డొమెస్టిక్ వైలెన్స్కి ఒక కోర్టు ఉంది, 498కి ఒక కోర్టు ఉంది, చైల్డ్ కస్టడీ చైల్డ్ అకౌంట్ చేస్తే ఆ కోర్టుకు వస్తుంది, మళ్ళీ కట్ చేస్తే డైవర్స్ ఒక కోర్టుకు వస్తుంది. సో ఇన్ని కోర్టులు తిరిగే బదులు ఇవన్నీ ఫ్యామిలీ కోర్టుకే ఇచ్చేసి ఒకటే కోర్టుల ఒకటే ఇష్యూ కదా, ఒకటే జడ్జి కదా, ఇన్ని కోట్లు తెప్పి అంటే ఒకటే విషయాన్ని నేను ఇప్పుడు నా దగ్గరకు ఒక డైవర్స్ కేసు వచ్చింది అనుకో, ఒకటే విషయాన్ని నేను పోయి డివిసి కోర్టులో చెప్పాలి, ఒక రోజు పోయి ఇంకో రోజు పోయి ఫ్యామిలీ కోర్టులో చెప్పాలా, ఇంకో రోజు పోయి 498 కోర్టులో చెప్పాలా, ఇంకో రోజు పోయి చైల్డ్ కస్టడీ చెప్పాలా. ఎందుకు ఇంత మల్టిపుల్ కేసెస్? ఇవన్నీ ఫ్యామిలీ కోర్టుకి అధికారం ఇచ్చేస్తే, అన్ని ఒకటి దగ్గర వేసేస్తే ఆ ఒక్కరోజు వ్యవస్థ అయిపోతుంది కదా. దానికి ఎవరు పోరాడాలా? ఎవరు పోరాడాలా? మళ్ళా మెయింటెనెన్స్ చేయాలనుకో, ఒక్క మెయింటెనెన్స్కి సరిపోతుంది, మిగతా అన్నిట్లో నువ్వు మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేయాలంటే 125 CRPC కింద ఒక కేసు వేసుకోవచ్చు, ఒకటే భర్త మీద 125 CRPC కింద వేసుకోవచ్చు, డొమెస్టిక్ వైలెన్స్లో వేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఫ్యామిలీ కోర్టులో మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 24 కింద వేసుకోవచ్చు. తర్వాత హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, దాని కింద వేసుకోవచ్చు. ఒకే అమ్మాయి ఒక భర్త మీద 4 మెయింటెనెన్స్ కేసులు వేయచ్చు. వాడు ఫైనల్గా నువ్వు బతకడానికి ఒక చట్టంలో ప్రొవిజన్ ఏం రాశారు, పూర్వకాలంలో ఉన్న వ్యక్తులంతా ఏంది అంటే, అమ్మాయిలు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అప్పుడు ఎక్కువ హౌస్ వైఫ్లు ఉంటుండే, వాళ్ళకు వర్కింగ్ కల్చర్ లేకుంటుండే, అవకాశం లేదు. అప్పుడు ఎవరైనా ఉన్నా కూడా ఊర్లో ఉన్న పొలాలు అవో ఇవో చేసుకుంటుండే. ఉమెన్ వర్కింగ్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ అప్పట్లో. ఓకే, దానివల్ల ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఏ భర్త అయినా సరే
ఆమె నెగ్లెక్ట్ చేసినా, పట్టించుకోకున్నా, ఏ కారణం చేత పట్టించుకోకున్నా ఆమె ఇమీడియట్లీ మా దగ్గరకు వస్తే మెయింటెనెన్స్ ఇస్తామనే దాన్ని ఒక మెయింటెనెన్స్ అనేది మనం 125 CRPS కిందగా పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏ చట్టమైనా మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మ్యాట్రిమోనిస్టులో ఏ చట్టమైనా కూడా పాతయే. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో వచ్చింది. 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 వచ్చింది. ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి, 1955లో దేశంలో ఏ పరిస్థితి ఉండే. అవును, అప్పటికి ఇప్పటికి చాలా ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 2024లో ఉన్నాం. సేమ్ యాక్ట్ 1955లో ఉన్న యాక్ట్ నువ్వు 2024కి ఎట్లా అప్లికబుల్ అవుతుంది? జీవిత విధానం మారిపోయింది, కల్చర్ మారింది, పరిస్థితులు మారినాయి, వ్యవస్థ మారింది, వ్యక్తులు మారిపోయారు, మ్యారేజ్ ట్రెండ్ మారిపోయింది. మరి దాంట్లో అమెండ్మెంట్స్ వద్దా? అమెండ్మెంట్ చేయాల్సిందే కదా. నువ్వు ప్రతి దాంట్లో ఒక అప్గ్రేడ్ తీసుకొచ్చినప్పుడు మరి ఈ సమాజంలో మరి యాక్ట్లు అక్కడే ఉండిపోయినాయి. మరి వీటి మీద ఎవరు పోరాటం చేయాలా? ఎవరు పోరాటం చేయరు. ఇప్పుడు జ్యుడిషియల్ వ్యవస్థ అనేది ఉంది. జ్యుడిషియల్ వ్యవస్థలో ఎవరెవరు ఉంటారు? న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది. కోర్టు సిబ్బంది అంటే లెక్కకు రారు, ఎందుకంటే వాళ్ళ చేతిలో పవర్ ఏమి ఉండదు. న్యాయమూర్తులు ఉంటారు, కట్ చేస్తే అడ్వకేట్లు ఉంటారు. రెండే జ్యుడిషియల్ వ్యవస్థలు ఉండేటి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి, మార్చాల్సిన అవసరం ఉందంటున్నారా? డెఫినెట్లీ మార్చమని చెప్తున్నా నేను. డెఫినెట్లీ మార్చాలని చెప్తున్నా. ఇన్ని మల్టిప్లై చేసి ఒకటే కేసుని మల్టిప్లై చేసేసి నువ్వు ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకు అంట నేను. కాదు సార్, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కి కానీ మ్యారేజ్ అయినా పిల్లలు లేకపోతే ఆమె మెయింటెనెన్స్ రాదు అని చట్టంలో ఉంది కదా. ఎక్కడ కూడా అట్లా రాయలేదు. ఓకే, ఎక్కడ ఇస్తున్నారు? నువ్వు జాబ్ చేసినంత మాత్రం, ఎందుకంటే జడ్జిమెంట్స్ ఆర్ డే టు డే మారిపోతుంటాయి. ఓకే, ఒక జాబ్ చేసే అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వద్దని ఎక్కడ రాయలే. కాకపోతే మనం కనుక ప్రూవ్ చేయగలిగితే ఆమె స్వశక్తిగా బతకగలుగుతున్న ప్రూవ్ చేయగలిగితే మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం లేదు, అంతే. అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత అడ్వకేట్స్ మీద ఉంటుంది. ఓకే, ఇప్పుడు జ్యుడిషియల్ వ్యవస్థలో మార్పు రావాలంటే ఎవరిలో మార్పు రావాలా? జ్యుడిషియల్ వ్యవస్థలో మార్పు రావాలంటే న్యాయమూర్తులు ఉంటారు, అడ్వకేట్లు ఉంటారు. ఇంకెవరు జ్యుడిషియల్ వ్యవస్థలు మొత్తం హైయెస్ట్ పార్ట్ జ్యుడిషియల్ వ్యవస్థలో తీసుకునేది జడ్జెస్, అడ్వకేట్సే. ఇప్పుడు జడ్జెస్ వాళ్ళు వచ్చేసి ధర్నాలు చేసో ఇంకోటి చేసో అయితే వాళ్ళు చేయలేరు కదా. మార్చాల్సింది అడ్వకేట్సే. క్లయింట్కు రిప్రజెంటేషన్ ఇచ్చి వానికి ఆలోచన రేకెత్తిచ్చి మనం వాడిని ఉత్తేజపరిచి మనం వానికి ఒక ఆలోచన ఇచ్చి మనం మార్చేసి అడ్వకేట్స్ అంట నేను. ఇప్పుడు ప్రధానంగా మనం ఇది ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నాం కదా. సో నిజంగా మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. ఇప్పటి వరకు మీడియా అంతా కూడా ఒక రకంగానే మాట్లాడింది. ఎంతసేపు ఆయన ఆందోళన చెంది ఆమె వేధింపుల వల్ల చనిపోయాడు. మీరు కరెక్ట్గా చెప్పారు, చనిపోవాల్సిన అవసరం లేదు. దేనికి చనిపోతావు? ఇక్కడ 14 hours బ్యాక్ కూడా ఒక లేడీ చనిపోయిందండి. దేనికి చనిపోతావు? ఎస్, ఈ మ్యారేజ్ ఈ హెరాస్మెంట్ లో నిజంగా చనిపోయేంత ప్రెషర్ ఉంటుందా? చనిపోయేంత, నేను అదే చెప్తున్నా, కేసులలో చనిపోయేంత ప్రెషర్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉంటది. కన్ఫ్యూజన్ ఉంటది. కన్ఫ్యూజన్ తో ఏంటంటే ఇప్పుడు సార్ నేను ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతావు అంటే, ఇప్పుడు నేనున్నా నా భార్య నా మీద 4 మెయింటెనెన్స్ కేసులు వేసింది అనుకో, స్ట్రెస్ అయిపోతాం మనం. అయ్యో అని 4 వేసిందా అంటాం. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానికి వ్యవస్థలో అడ్వకేట్స్ కి ఓపిక ఎక్కడుంది? ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు మెయింటెనెన్స్ తీసుకుందాం అనుకుందాం. మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు కూడా యాక్చువల్ ఎక్స్పెన్సెస్ మీద మెయింటెనెన్స్ ఇవ్వాలా. వాట్ ఈస్ ద యాక్చువల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంది? ఇప్పుడు వరంగల్లో ఉన్న ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మెయింటెనెన్స్ వేసుకుంది. ఆ అమ్మాయి వరంగల్లో నివసించడానికి ఎంత ఖర్చు అవుతుంది? లివింగ్ స్టాండర్డ్ వరంగల్లో ఒక అమ్మాయి నివసించాలంటే యావరేజ్ స్టాండర్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత, అంతే. ఒక వరంగల్లో ఒక అమ్మాయి కనుక నివసించాలంటే నా లెక్క ప్రకారం ఒక 50,000 ఇస్తే ఇనఫ్. మన వాళ్ళందరూ సమాజంలో ఏం మాట్లాడతారంటే మనకు సాలరీలో 50% పోద్దంట కదా సార్ అంటారు. ఎక్కడ కూడా శాలరీలో ఇంత పర్సంటేజ్ తీసుకోవాలని కనుక ఉంటే డైరెక్ట్ అదే చెప్తాం కదా. చట్టం రాసి ఉంటుంది కదా, చట్టంలో ఎక్కడో దగ్గర భర్త సంపాదనలో 50% ఇవ్వాలి అని రాసి ఉంటే అదే కదా. ఎక్కడ రాసి ఉంది అంటున్నా నేను. మెయింటెనెన్స్ 50% ఇవ్వాలనో, 30% ఇవ్వాలనో, 60% ఇవ్వాలనో ఎక్కడ రాసి ఉంది? ఎక్కడ రాసలేదు. ఎవ్రీ కేస్ ఈజ్ ఎ యూనిక్ కేస్ టు కేస్ మెయింటెనెన్స్ డిసైడ్ చేస్తారు. పిల్లల జీవిత విధానం వేరు, భార్య జీవిత విధానం వేరు. పిల్లలకి ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఫాదర్ లివింగ్ స్టైల్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కార్లలో తిరుగుతున్నా, మంచిగా లగ్జరీగా బతుకుతున్నా, మంచి ఇంట్లో ఉన్నా, సో
పిల్లలకు కూడా ఆ లెవెల్ మెయింటెనెన్స్ నువ్వు ఇవ్వాలా. పిల్లల స్టేటస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫాదర్ దగ్గర నుంచి వస్తుంది. వైఫ్ స్టేటస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె లివింగ్ స్టాండర్డ్ నుంచి వస్తుంది. ఇప్పుడు నేను కార్లో తిరుక్కుంటా లగ్జరీగా బతుకుంటా పోయి గవర్నమెంట్ స్కూల్ వేయడానికి లేదు. నేను నా స్టాండర్డ్ తగ్గ స్కూల్లో నేను వేయాలా. సో చట్టాల మీద ఎవ్వరికి కూడా సరైన అవగాహన లేదు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ ఒక్క కేసే ఉంది కదా, నా దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు వ్యక్తులు వస్తారు. ఒక ఐటీ కంపెనీలో పనిచేసే హై అండ్ అంటే ఒక నెలకు 10 లక్షల జీతం ఉంటుంది ఆ వ్యక్తికి. సో భార్య పోయి కేసు పెడుతుంది. ఓకే, భార్య పోయి కేసు పెట్టినప్పుడు నేను ఎక్స్పర్ట్ కదా అని చెప్పి, సార్ నాకు కాల్ చేసి నా భార్య కేసు పెట్టింది సార్, వచ్చి కలుస్తా అంటాడు. సరే కలవమని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కేసు పెట్టింది కదా, నువ్వు వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఏమనరు నిన్ను అక్కడ, కౌన్సిలింగ్ ఇస్తారు, లేకపోతే నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు, ఆమె స్టేట్మెంట్ ఇస్తారు, ఏమనరు అక్కడ, నువ్వు వెళ్ళు ఏం కాదు అని చెప్పి నేను రూపాయి తీసుకోకుండా ప్రోత్సహిస్తా. అట్లా కాదు సార్ అంటారు. నేను చెప్తాను, నువ్వు ఒక దేశంలో ఉన్నావు, నువ్వు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నావు, నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నావు, రేపు నువ్వు పోలీస్ స్టేషన్కి నేర్చుకుంటూ వెళ్తే అక్కడ వర్కింగ్ సిస్టమ్ ఎట్లుంది, ఎన్విరాన్మెంట్ ఎట్లుంది, నీకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా, రేపు ఎవరికి ఓటేయాలా ఎవరికి ఓటేయద్దు, రేపు నువ్వు ప్రశ్నించే తత్వం వస్తుంది, నువ్వు పోరా అంటే వాడు అస్సలు వాడు నీకు ఎంత కావాలో చెప్పు సార్, నేను మాత్రం పోలీస్ స్టేషన్ పోను అంటాడు. కథమే అయిపోయింది స్టోరీ. ఇంకా నాకు ఎంత ఇస్తానికి రెడీగా ఉంటాడు. కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పోయి ఆడ చూసినా పోరా, నీ వెనక నేనున్నా, నీకు అక్కడ పోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్నా నాకు ఒక టెక్స్ట్ పెట్టు, నేను ఇమ్మీడియట్లో వచ్చి వాలిపోతాడు వాడు. డైలాగ్స్ ఏముంటాయి, మా ఇంటా ఉంటా పోలే సార్ మేము పోలీస్ స్టేషన్కి, అమ్మో మేము పోలీస్ స్టేషన్ పోను సార్ అంటాడు. అరే పోలీస్ స్టేషన్ నా పాకిస్తాన్లో ఉన్నది, లేకపోతే పోలీస్ స్టేషన్ పోతారా ఊరేస్తారా? నువ్వు కట్టే ట్యాక్సులతోనే పోలీస్ స్టేషన్ రన్ అవుతుంది. నువ్వు కట్టే ప్రతి ట్యాక్స్, మనం గవర్నమెంట్ కట్టే ప్రతి ట్యాక్స్ నుంచే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రన్ అవుతున్నాయి. నిన్ను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. పోమంటే ఎవరు ఇప్పటికీ ఈ దేశంలో పోలీస్ స్టేషన్కి పోవటం ఈ దేశంలో ఇప్పటికీ నామోషి. చాలామందికి ఇప్పటికీ ఈ దేశంలో పోలీస్ స్టేషన్ కాల్ వస్తే వాడు ప్యానిక్ అయిపోతాడు. ఇంకా అంటారు ఇప్పటికీ ఈ దేశంలో అడ్వకేట్ ఆఫీస్కి ఎప్పుడు రాలేదు సార్ అంటారు. అసలు మీ ఇంతవరకు మా జీవితకాలంలో అడ్వకేట్ ఆఫీస్లో మేము కాలు పెట్టలేదు సార్ అంటారు. అరే దేశంలో ప్రతి దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టం మీద మీరు అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. పెంచుకొని అర్థం చేసుకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితే రాదు. ఎగ్జాక్ట్లీ, అర్థమైందా? ఏం చేస్తారు మా అంటే మెయింటెనెన్స్ 40,000 వేసాను అనుకుందాం. ఇప్పుడు ఆ నుంచి అప్పీల్ పోతాం, అక్కడ నుంచి సుప్రీంకోర్టు పోతాం, రివ్యూ చేస్తారు కదా. అవును, చాలా మంది ప్యానిక్ అయ్యేది ఏంటి అంటే, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వచ్చారు, ప్యానిక్ అయ్యేది ఏంటంటే ఇష్యూ ఒకటే ఉండి కేసు 6-7 అవుతాయి మల్టిపుల్. ఎట్లా మేనేజ్ చేయాలని అర్థం కాకనే వీళ్ళు ప్యానిక్ అవుతారు. కానీ చట్టం ఎవరి సైడ్ లేదు, ఇది అందరూ తెలుసుకోవాల్సిన చట్టం ఎవరి సైడ్ లేదు, ఆడవాళ్ళ సైడ్ లేదు, మొగోళ్ళ సైడ్ లేదు. చెప్తున్నది గట్టిగా. అవును, నువ్వు ఎట్లా రిప్రజెంటేషన్ ఇస్తావు అనే దాని మీద చట్టం ఆధారపడినది. నువ్వు యాక్చువల్ కరెక్ట్ ప్రొసీడింగ్స్ తీసుకొని కరెక్ట్ నువ్వు చెప్పగలిగితే నీకు అసలు ఎంజాయ్ చేయొచ్చు ప్రొసీడింగ్స్. నేను ఇప్పుడు సైలాజిస్ట్ అనే పదం నేను వరల్డ్ సైలాజిస్ట్ అనే పదం కనిపెట్టింది నేనే. నువ్వు గూగుల్లో కొట్టినా కూడా రాదు. అది దాని ట్రేడ్ మార్క్ ఉంది నాకు, 20 years ఆఫ్ ద ట్రేడ్ మార్క్ ఉంది. సైలాజిస్ట్ అంటే సైకాలజీ ప్లస్ లా రెండు కలిపి చెప్పే వ్యక్తిని సైలాజిస్ట్ అంటారు. వాళ్ళు ఇవ్వలేడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? పానిక్ అవ్వడమే, స్ట్రెస్ అవ్వడం, పానిక్ ఆయన పక్కన నిలబడి నేను కాపాడుకుంటా అనే ధైర్యం ఇవ్వనందుకే చచ్చిపోతాడు మనిషి. అవును అవును, కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. అరే ఎన్ని కేసులు పడ్డాయి, ఎట్లా ఏం చేయాలా? ఓకే, అడ్వకేట్స్ చెప్పుండకపోవచ్చు, ఏం కాదు నేను కాపాడుతా పో, నేను ఉన్న పోని ధైర్యాన్ని ఇవ్వకపోవచ్చు. మా దగ్గరకు వచ్చే వాళ్ళకు లా కంటే ఎక్కువ మేము సైకాలజీ పాఠాలు చెప్పాల్సి వస్తుంది తెలుసా. లా ఒకసారి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. లా మెల్లమెల్లగా చెప్తా నేను. ముందు వానికి గట్టిగా స్ట్రాంగ్గా వాడిని ఫస్ట్ సైకలాజికల్గా చేస్తాం. వచ్చేటోడు మళ్ళీ లా అడగడు మమ్మల్ని తెలుసా. వచ్చి కూర్చొని కేసు గెలుస్తామా సార్ అంటాడు. అది పోతుంది. అంటే ఒక వ్యక్తి వచ్చి నా ముంగడ కూర్చొని ఒక అర్ధగంట విషయాలు చెప్పేసి కేసు గెలుస్తామా సార్ అని నేను చెప్పగలిగితే నేను అడ్వకేట్ ఎందుకైతా, జ్యోతిష్కుని అవుతా మంచిగా, లేకపోతే బాబానైతా. ఎగ్జాక్ట్లీ, ఏదో చెప్తాం కేసు కన్వర్ట్ కానీ సరే అంటాం. కానీ జనరల్గా ఏంటంటే మేము అందాజ చెప్పగలుగుతాం అంతే. మాకు ఇచ్చిన ఫ్యాక్ట్స్ని బట్టి ఓకే దీన్ని విన్నింగ్కి సంబంధించిన అంశాలు ఉన్నాయని చెప్పగలుగుతాం తప్ప ఖచ్చితంగా స్ట్రైట్ ఫార్వర్డ్ 100% కేసు గెలుస్తాం సార్ అంటాడు. 100% కేసు గెలిచేటట్టు ఉంటే నా ఫీజును ఎంత లాక్కోవచ్చు. ఒక ఇష్యూలో ఏర్పడిన తర్వాత ఆపరేట్ని కూడా చూడాలా. ఒక కేసు చేయాలంటే 18 రకాల ప్రొసీడింగ్స్ ఉంటాయి. 18 రకాల ప్రొసీడింగ్స్ పూర్తయితేనే ఆ కేసు మీద మాకు అవగాహన వస్తుంది.
ఇప్పుడు ఎవరైనా మా దగ్గరకు వచ్చేటోళ్ళు అన్యాయం జరిగింది అని అంటారు కదా తప్ప ఎదుటోడు మంచోడు సార్ అన్నాడు. ఎదుటోడు మంచోడు అయితే నువ్వు నా దగ్గర ఎందుకు వస్తావు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మిస్కన్సెప్షన్స్ మీద చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.